భగీరథ మహర్షి జయంతి పురస్కరించుకుని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ రాజు బీసీ సంఘం నాయకులతో కలిసి భగీరథ మహర్షి జయంతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన భగీరథ మహర్షి జయంతిని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షులు మెట్టు గంగారాము, బీసీ సంఘం నాయకులు పోచమ్మ, నగేష్, జిల్లా కార్యదర్శి నగేష్ సగర, రాష్ట్ర కార్యదర్శి మార్క దత్తాత్రేయ సగర, సంఘ నాయకులు బూరుగుపల్లి సిద్ధిరాములు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్ని సంఘాల నాయకులకు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులకు, సో ప్రతి ఒక్కరు కూడా మన జిల్లా ప్రజలందరికీ కూడా శ్రీ భగీరథ మహర్షి గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహనీయుల జయంతులన్నీ కూడా మనం అధికారికంగా నిర్వహించుకుంటా ఉన్నాం. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ జీవితాంతం వాళ్ళు ఏదైతే పాటుపడ్డారో, ఏదైతే కృషి చేసినారో అదంతా ఇంకొకసారి స్మరించుకుంటూ మరి దాని నుంచి మన అందరం కూడా స్ఫూర్తి పొంది సమాజ హితం కోసం ఏదైతే వాళ్ళు పాటుపడినారో అది స్ఫూర్తిదాయకంగా మనం అందరం కూడా తీసుకొని ఇప్పుడు రానున్న జనరేషన్స్ అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా ముందుకు వెళ్ళాలనేసి కూడా వాళ్ళ జయంతులను మనము అధికారికంగా నిర్వహించుకుంటాం. అవన్నీ కూడా మనము వాళ్ళని స్ఫూర్తి పొంది మరి చేస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ మనము శ్రీ భగీరథ మహర్షి గారి ప్రయత్నం చూసినట్లయితే నార్మల్గా జనరల్గా కూడా మనం ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు కానివ్వండి, ఏదైనా చేసినప్పుడు కూడా చాలామంది పెద్దలు కూడా భగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నారని కూడా చాలా మటుకు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే చాలా కఠోర దీక్షతోని చాలా ఎఫర్ట్స్ పెట్టి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నట్టే దానికి ఒక పర్యాయ పదంగా సో అది భగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నారని కూడా అంటూ ఉంటారు. సో అతని ఎస్పెషల్లీ అంత ఎఫర్ట్స్ పెట్టి అంత కృతనిష్టతోని కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా ఇంకొకసారి అంతా కూడా స్మరించుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ కూడా శ్రీ భగీరథ మహర్షి గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను.